ప్రైజ్ ద లార్డ్. మనిషి నైజం మేలులు పొందక ముందు ఒకలా ఉంటుంది, మేలులు పొందిన తరువాత మరొకలాగా మనం ప్రవర్తిస్తాం. ప్రార్థనలో ఒకలాగా మనం ప్రవర్తిస్తాం దేవునితో, ఆరాధన చేయాల్సి వచ్చేటప్పుడు మాత్రం ఒకలాంటి ఆరాధన చేస్తాం. కీర్తన గ్రంథం 106వ కీర్తన ఉంది కదా, అయినను ఆయన కార్యములు వారు వెంటనే మరచిపోయిరి అని కీర్తన గ్రంథం ఉంది. ఈ వచనం చదివినప్పుడు అత్యంత బాధ కలుగుతుంది. ఇశ్రాయేల్ ప్రజల వలె మనము ప్రత్యక్షంగా ఆయన అద్భుతాలను మనం చూడలేదు. బండ కొడితే నీళ్లు మనకు ఇప్పుడు రాలేదు, మేఘస్తంభాన్ని ఇప్పుడు చూడలేదు, అగ్నిస్తంభాన్ని ఇప్పుడు చూడలేదు, చెప్పులు అరిగిపోకుండా ఉండడం అనేది మనకు తెలియదు, బట్టలు మాసిపోకుండా ఉండడం అనేది మనకు తెలియదు, పూరెళ్ళు పడడం తెలియదు, దేవదూతల ఆహారం తినడం తెలియదు, మాంసం తినడం అక్కడికి ప్రత్యక్షమై రావడం దేవుడు అనుగ్రహించడం మనకు తెలియదు. ఇన్ని అద్భుతాలు, ఎర్ర సముద్రం పాయలవ్వడం మనకు తెలియదు. ఇలాంటి అద్భుతాలు వాళ్ళు కొన్ని కోకొలను చూశారు. ప్రత్యక్షంగా దేవుని అద్భుతాలు చూసినప్పటికీ కూడా వాళ్ళు అద్భుతాలను అనుభవించడం, మేలులు అనుభవించడం, వెంటనే మర్చిపోవడం అనేది ఇశ్రాయేలు ప్రజలకు వాళ్ళకి అలవాటైపోయింది. ఎంత బాధాకరం! నన్ను అడిగితే కనుక ఆనాటి ఇశ్రాయేలు ప్రజల కంటే ఈరోజు మనమే చాలా ధన్యులమని నేను చెప్తాను. ఎందుకో చెప్పనా, అలాంటి అద్భుతాలు మనం ఎప్పుడు చూడలేదు. అయినప్పటికీ కూడా మన శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా దేవుని యందు విశ్వాసం కలిగి దేవుడు ఈ సమస్య నుంచి నన్ను బయటపడేస్తాడు, ఈ సమస్యల్లో నాకు విజయాన్ని ఇస్తాడనే విశ్వాసంతో మనం ప్రార్థించే వారంగా ఉంటాం. నిజంగా మనం ధన్యులమే. కాకపోతే మనలో అనేకులు మనలో ఆయన చేసిన కార్యాలను మర్చిపోయేవారుగా ఉన్నాం. ఎప్పుడైతే సమస్య వస్తుందో ప్రార్థిస్తున్నాం, ఆ సమస్య నుంచి దేవుడు విడుదల కలిగిస్తున్నాడు, జయాన్ని అనుగ్రహిస్తున్నాడు, అనుకున్నవన్నీ కూడా దేవుడు నెరవేర్చుతున్నాడు, మన ప్రార్థనలు నెరవేర్చుతున్నాడు, మన అవసరాలు తీర్చుతున్నాడు ప్రతిదీ. కాకపోతే ఇంకొక శ్రమ వచ్చేటప్పటికి ముందు మేలులు మనం మర్చిపోయే వాళ్ళగా ఉంటున్నాం. ఇది చాలా విచారకరమైన విషయం. ఒకవేళ అలాంటి జీవితము నీదైతే గనక నీకు ఇశ్రాయేలు ప్రజలకి ఎలాంటి తేడా లేదు అని గమనించండి. మనం అలా ఉండడానికి వీల్లేదు. దేవుడు మనల్ని ఎలా కృతజ్ఞత కలిగిన హృదయాన్ని మనకి ఇచ్చాడు. దేవుడు ఆ హృదయముతో దేవుని మనం ఆరాధించాలి. సమస్యలు వచ్చినప్పుడు ఎలా అయితే నువ్వు ప్రార్థిస్తున్నావో, ఆ సమస్యల నుంచి విడుదల కలిగినప్పుడు, నీ అవసరతలను నువ్వు దేని నిమిత్తం ప్రార్థిస్తున్నావో అవసరత దేవుడు తీర్చినప్పుడు, అదే గొప్ప మనసుతో, అదే కృతజ్ఞతాభావంతో దేవుని నువ్వు స్తుతించగలగాలి. అలాంటి స్తుతించలేకపోతున్నావంటే నీకు కృతజ్ఞత లేని హృదయం అని నువ్వు గ్రహించాలి. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీకు పట్ల దేవుడు చేసిన మేలులను ఒకసారి లెక్కించు, ఒకసారి వాటిని అన్నిటిని గుర్తు చేసుకో. ఆయన చేసిన ఉపకారముల్లో దేన్ని మరువకు అని కీర్తనకారుడు చెప్తాడు. మర్చిపోయే వాళ్ళగా ఉంటున్నావేమో. ఒకవేళ అలా ఉంటే దేవుడు నీ విషయంలో సంతోషపడేవాడుగా ఉండడానికి గ్రహించు. దేవుడిని నువ్వు సంతోషపరచాలంటే ఆయన చేసిన మేలులను నువ్వు మర్చిపోవడానికి వీల్లేదు. ఆయన నీ ఎడల చేసిన కార్యములను నువ్వు మర్చిపోవడానికి వీల్లేదు. దేవుణ్ణి స్తుతించే వాళ్ళుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అలాంటి మార్గములో మనందరము నడవాలని, కృతజ్ఞత హృదయం కలిగి మనందరం ఉండాలని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు త్వరగా వస్తున్నారు. మరి నీవు సిద్ధమేనా? ప్రైజ్ ది లార్డ్.